ఆ సమస్యను ఎవరి దగ్గర తీసుకొచ్చారు? యేసు ప్రభువుని దగ్గర తెచ్చారు. ఒకవేళ ఇంకొకరి దగ్గరికి పోయింటే వాళ్ళు ఇచ్చే సలహాలు ఇంకొక రకంగా ఉండిండేమో. కానీ యేసు ప్రభువునందుకు ఆ సమస్య వచ్చింది కనుక వారు ఊహించని గొప్ప అద్భుతం వారి జీవితంలో వారు చూడగలిగారు. అదే రీతిగా మీరు కూడా యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఎప్పుడైతే మీ సమస్యల విషయమై మీరు మొరపెడతారో దేవుడు అద్భుతకరుడు. ఆయన గొప్ప కార్యములు మీ జీవితంలో చేసి ఆయన మిమ్మల్ని ఆశీర్వాదంలో నడిపిస్తాడు. చివరి చెప్పి నేను ముగిస్తాను. వివాహం యొక్క ఉద్దేశంలో అతి ప్రాముఖ్యమైనది మీరు అభివృద్ధి పొందుట. మీరు ఇందాక మోకరించినప్పుడు గురువులందరూ మీ మీద చేతులుంచి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో ఒక మాట ఉంది, మిమ్మల్ని వీరిని సౌభాగ్యవంతులుగా చేసి. దాని అర్థం ఏంటంటే మీరు సంతాన భాగ్యము నొందిన వారై మీరు కృపలో వర్ధిల్లాలి. దేవుని కుటుంబంగా మీరు విస్తరించాలి. 127, 128 కీర్తన సారం అదే. కుటుంబమును కట్టువాడు దేవుడే, కుటుంబాన్ని విస్తరింపచేయవాడు దేవుడు. అందుకే అక్కడ వ్రాయబడింది, గర్భఫలము యెహోవా ఇచ్చేది బహుమానం. ఈరోజు మీరిద్దరు మేబీ నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి దేవుడు ఒకవేళ మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీ చేతిలో మరొకరు ఉంటారు. సో యూ షుడ్ ఎక్స్పాండ్ యువర్ ఫ్యామిలీ. కుటుంబంగా మీరు విస్తరించాలి. విస్తరించే క్రమంలో యాజ్ ఎ పేరెంట్స్ ఈరోజు మీరు దంపతులు రేపు తల్లిదండ్రులుగా మార్పు నందుపోతారు. మార్పు నందిన పిమ్మట మీరు చేయాల్సింది ఏంటంటే మీ పిల్లల్ని ప్రభు బోధలో, శిక్షణలో, జ్ఞానంలో మీరు పెంచాలి. తద్వారా ఈరోజు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏ విశ్వాసంలో అయితే పెంచారో, ఏ విశ్వాసంలో అయితే మిమ్మల్ని నడిపించారో, రేపటి దినమున మీరు కూడా ఆ మీ పిల్లల్ని దేవుని యొక్క మహిమాత్మే పెంచాలి. తద్వారా మీరు ఆశీర్వదించబడిన కుటుంబంగా వర్ధిల్లాలి. ఆశీర్వాదాల పరంపర కేవలం మీతోనే ఆగిపోవడానికి వీల్లేదు. రేపు మీ పిల్లల జీవితంలో కూడా అవి ఉండాలి. అందుకే 128 కీర్తన అది ఇలా ఎండ్ అవుతుంది, నీ పిల్లలు చూచదు యెరూషలేమునకు క్షేమం కలుగును గాక. అంటే ఇది అర్థం ఏంటంటే నీ సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే చక్కటి క్రైస్తవ కుటుంబాలు ఉండాలి. క్రైస్తవ సాక్షాత్మైన కుటుంబ వ్యవస్థ పెంపకము పైనే ఆధారపడింది. ఈరోజు అనేక మంది యవనస్తులు దేవుని సన్నిధికి రాలేక దూరం అయిపోతున్నారు. కారణం ఏంటంటే దే డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. తల్లిదండ్రులు దేవుని భయంలో పిల్లల్ని పెంచలేకపోత. అందుకే ఈరోజు సంఘాలు అనేక మంది క్రైస్తవుల్ని కోల్పోతున్నాయి, విశ్వాసాన్ని కోల్పోతున్నాయి. అలా ఉండడానికి వీల్లేదు. దేవుడు ఏ ఉద్దేశంతో మిమ్మల్ని జతపరిచాడో, ఏ ఉద్దేశంతో ఆయన మిమ్మల్ని ఆశ్రయించాలనుకుంటున్నాడో ఆ ఉద్దేశములు మీ పిల్లల జీవితాల్లో మీరు చూచినట్లు ఆయన తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.